హలో గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను గణేశన్ దగ్గరకు వచ్చేసానండి, హైదరాబాద్ గణేశన్ దగ్గరికి. ఇవాళ వచ్చేసి జూలై 29 అండి, 10:30 అప్డేట్. అండ్ లాస్ట్ బ్లాగ్లో మనం ఏదైతే అప్డేట్ ఇచ్చానో ఆ అప్డేట్కి ఏం చేంజెస్ ఉన్నాయని చెప్పేసి కొత్త అప్డేట్లో చూసుకుందాం. అండ్ గాయ్స్, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో, నా కంటెంట్ గిట్ట నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను ఏదైతే లెగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మెయిన్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు, నేను అన్నీ చూపిస్తాను. అండ్ మీరు ఏదైతే లాస్ట్ అప్డేట్ చూసారో దానిలో లెగ్ వరకు చూసారు. ప్రజెంట్ అయితే నేను వేరేది కూడా అప్డేట్ ఇస్తాను, చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదండి వెళ్దాం. గైస్, మనం చూసుకోవచ్చు, మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ షెడ్ ఉందో అది వచ్చేసి మనకి ప్రజెంట్ వర్క్ నడుస్తుంది, చూడొచ్చు. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. అండ్ దీంతోనే వీళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఈ షెడ్ మీరు ఫుల్గా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ షెడ్ అండి ఇది. అండ్ మెయిన్ విగ్రహానికి వస్తే ఏదైతే మనకి మెయిన్ విగ్రహం ఉందో, మెయిన్ వినాయకుడు, మీరు చూడండి, మనకి లెగ్ దగ్గర వీళ్ళు వచ్చేసి మనకి ఫినిషింగ్ ఇస్తున్నారు, నెట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఏదైతే మనకి జాలి ఉంటుందో జాలి ఫినిషింగ్ ఇస్తున్నారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు, దగ్గర నుండి చూసుకోవచ్చు, నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మన గణేశుని యొక్క లెగ్ అండి, చూడొచ్చు. దగ్గర నుండి చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదండి. అండ్ మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, అండ్ వీడియోలో, బట్ దగ్గర నుండి చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి నెట్ అండి. ఈ నెట్ మనకి మొత్తం ఫుల్ ఏదైతే గణేశుని ఉంటుందో గణేశుని మొత్తానికి పెడతారు, ఎందుకంటే వీటితోనే ఫినిషింగ్ ఇస్తారు. సో ఎందుకంటే వీళ్ళు వాడే ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ మనకి 3 లేయర్స్ వరకు వస్తుందంట. ఎందుకంటే ఓన్లీ ఒక శాండ్ అంటే మడ్ ఒక్కటే వాడితే మనకు కొంచెం బ్రేక్ అవుతుంది కదా. సో అంటే లైక్ మనకి ఏమంటారో పలుకుతుంది అంటారు కదా. సో దానివల్ల ఏం చేస్తారంటే వీళ్ళు 3 లేయర్స్ వాడతారు. ఒకటి వచ్చేసి శాండ్, ఇంకోటి వచ్చేసి మనకి వరిగడ్డి అంటారు కదా, వరిగడ్డి. అండ్ ఇంకోటి వచ్చేసి వరిగడ్డి పుట్టండి. సో చిన్న చిన్న పార్ట్స్ లాగా ఉంటుంది. సో వీటిని 3 లేయర్స్గా వాడితే మనకి గణేశుడు తయారవుతాడండి. అండ్ పిఓపి లాంటివి ఏం వాడరు, మీకు తెలిసిందే. సో పిఓపి లాంటివి ఏం వాడరు వీళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ గణపతి అండి ఇది. అండ్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆయిల్ పెయింట్స్ ఏం వాడరండి. ఏదైతే మనకి ఆయిల్ పెయింట్స్ ఉంటుందో ఆ ఆయిల్ పెయింట్స్ అస్సలు వాడరు వీళ్ళు, ఓన్లీ వాటర్ పెయింట్స్ అండి, వాటర్ పెయింట్స్ తోనే ఉంటుంది. సో ఈకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు మనం. ఇదైతే చాలా మందికి తెలియని విషయము. అండ్ గైస్, మనకి ఏదైతే మనకి లెఫ్ట్ వ్యూ ఉందో ఒకసారి నేను చూపిస్తాను. గైస్, ఒకసారి నేను ఏదైతే మనకి లెఫ్ట్ వ్యూ ఉందో కింద నుండి చూపిస్తాను, చూడండి. బేస్ అండి ఇది. ఈ బేస్ నుండి మనకి లెగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లెగ్ మొత్తానికి మనకు ఏదైతే నెట్ వస్తుందో అది మొత్తం వస్తుందండి. లెగ్ అనే కాదు, బాడీ మొత్తానికి వస్తుంది. మనం అంటే మనకి ఐస్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ అంటే, అండ్ గణేశునికి రైట్ సైడ్ అండి. అండ్ ఫుల్గా విత్ నెట్ వస్తుందండి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ నెట్ వచ్చేసి మనకి ప్రజెంట్ ఏదైతే ఉందో అది వేరే గాడెసెస్ చేస్తారు, వేరే దేవుళ్ళకి చేస్తారండి, చూసుకోవచ్చు మీరు. అండ్ ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న షెడ్ వచ్చేసి వేరే విగ్రహాలు పెడతారు, మీకు చెప్పాను కదా. గైస్, చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వ్యూ అండి. అండ్ వీళ్ళు పుట్ట భాగం ఉంటుందో అక్కడ వీళ్ళు నెట్ చేస్తున్నారు, చూడండి. అండ్ మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ ఫుల్ ఆఫ్ అంతా నెట్టే ఉంటుంది, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్. సో ఒక్కసారి మీకు కింద నుండి చూపిస్తాను, డౌన్ టు చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ అండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్. జూమ్ చేస్తాను, చూడండి, చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ అయితే అక్కడ వాళ్ళు నెట్ చేస్తున్నారు. అండ్ గాయ్స్, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ నుండి చూసుకోవచ్చు మీరు. ఇది ఫుల్ ఆఫ్ నెట్ అండి. అండ్ ఇదంతా మనకి వర్క్ జరుగుతుంది. వర్క్ ఇంకా నాకు తెలిసి 3 to 4 days పడుతుంది కావచ్చు, ఇదైతే మనకి మెయిన్ వర్క్ స్టార్ట్ కావడానికి. సో వాళ్ళు వేరే స్టేట్స్ నుండి వస్తారండి. సో
వాళ్ళకి ఇంకా చాలా టైం ఇవ్వాలి. వీళ్ళు డే అండ్ నైట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 25 to 30 మెంబర్స్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ మీరు చూసుకోవచ్చు ఫుల్ ఆల్మోస్ట్ అంతా నెట్ వేసేసారు. దీనిపైన మొత్తం మనకి వర్క్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అప్డేట్ అండి. అండ్ మెయిన్ విగ్రహాన్ని చూద్దాం. అండ్ మనకి ఇది వచ్చేసి రైట్ లెగ్ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి మొత్తం ఫినిషింగ్ వచ్చేసి ఇది కూడా నెట్తో ఇస్తున్నారు. అండ్ మనకు అన్ని కర్రలు ఉన్నాయండి. ఏదైతే మనకు స్టిక్స్ ఉన్నాయి. మొత్తం వినాయకుడి రూపం చూపెట్టాలంటే కుదరట్లేదు. అండ్ నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఏదైతే మనకు వర్క్ ఉంటుంది, ఈ వర్క్ అయిపోయి నేను మళ్ళీ ట్రై చేస్తాను చూపించడానికి. లెగ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో, 2 కళ్ళు జరపట్లేదండి. అండ్ ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ సెట్ అండి. ఇదే మనకి ఇంకా వర్క్ ప్రోగ్రెస్ లోనే ఉంది. ఇది ఇంకా స్టార్ట్ చేయలేరు వీళ్ళు, మీరు చూసుకోవచ్చు. ఇదండి ఇవాళ అప్డేట్. అండ్ లాస్ట్ అప్డేట్ తో ఇవాళ అప్డేట్ వచ్చేసి మనకి లెగ్స్ కి మెయిన్ గా లెగ్స్ అండ్ బాడీకి ఫుల్ ఆఫ్ నెట్ వర్క్ చేస్తున్నారు. అంటే మనకి దగ్గరకు వచ్చినట్టు ఆల్మోస్ట్ వర్క్ ఇది అయిపోయినట్టే. అండ్ ఇంకా వేరే వర్క్ ఉంటుందో అది వాళ్ళు చేస్తారు. అండ్ మీకు వెనకాల చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏదైతే మనకి లెగ్ పార్ట్స్ అయిపోయింది, ప్రజెంట్ అయితే వీళ్ళు హ్యాండ్ పార్ట్స్ చేస్తున్నారు. హ్యాండ్కి సంబంధించి ఆల్మోస్ట్ హ్యాండ్స్ అన్ని ఫిక్స్ చేశారు. బట్ కొన్ని ఏదైతే మనకి మొత్తం మెయిన్ హ్యాండ్స్ ఫిక్స్ చేశారు. బట్ మెయిన్ హ్యాండ్స్ ఇంకా మిగతా హ్యాండ్స్ వీళ్ళు ఫిక్స్ చేయలేదు. అండ్ గైస్ మనకి ఏదైతే ఫేసెస్ ఉన్నాయో మొత్తం వచ్చేసి మనకి 7 ఫేసెస్ ఉంటాయి కదా, 7 ఫేసెస్ వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. నేను ట్రై చేశాను ఒకసారి చూపెట్టడానికి. ఇది కూడా వచ్చేసి మనకి వినాయకుని యొక్క చెయ్యండి, చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. అండ్ వెనకాల చూసుకుంటే మీరు ఏదైతే మనకు హ్యాండ్ వర్క్ ఉందో హ్యాండ్కి సంబంధించింది అది చూసుకోవచ్చు మీరు. వీళ్ళు ఇంకా చేస్తున్నారు ప్రజెంట్, ఇంకా హ్యాండ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా ఒక హ్యాండ్ అండి, చూడొచ్చు. హ్యాండ్ వచ్చేసి మనకి ఇవాళ లాగ్ అండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట కూడా కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి మీకు. నెక్స్ట్ వ్లాగ్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.